తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక ఆలయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అదే రామపాలయం. సుమారు 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడిన ఈ అద్భుతమైన ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అప్పటి భారతీయ శిల్పకళకు ఒక గొప్ప ఉదాహరణ. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో శిల్పి రామప్ప నిర్మించాడు. సాధారణంగా ఆలయాలకు రాజుల పేర్లు ఉంటాయి, కానీ ఈ ఆలయానికి ఒక శిల్పి పేరు రావడం చాలా అరుదైన విషయం. రామప్ప ఆలయంలోని శిల్పాలు, నాట్య భంగిమలు, రాతిపై చెక్కిన అందమైన కళాకృతులు అప్పటి కళాకారుల ప్రతిభను చూపిస్తాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన కొన్ని ఇటుకలు చాలా తేలికగా ఉంటాయని చెబుతారు. అందుకే ఈ నిర్మాణం శతాబ్దాలుగా నిలిచిపోయింది. చరిత్రలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి, పోయాయి, కానీ రామప్ప ఆలయం మాత్రం మన పూర్వీకుల జ్ఞానం, కళా నైపుణ్యానికి సాక్ష్యంగా నిలిచింది. 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో స్థానం పొందిన ఈ ఆలయం ప్రతి తెలుగు వ్యక్తి గర్వించాల్సిన ఒక అద్భుతమైన చరిత్ర. మన చరిత్రలో ఇలాంటి ఎన్నో తెలియని విషయాల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన బంధువులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి. ధన్యవాదాలు మిత్రులారా.